హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. అందరూ నాకు నా రూమ్ చూపించండి అంటున్నారు కదా! ఇది నా రూమ్ అండి. ఒకే ఒక మంచం ఉంటుంది. మొత్తం ఏంటంటే మా వాళ్ళు సామాన్లు ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే ఇది ఐరన్ చేసేది, బట్టలు ఆరచేసేది, బట్టలు ఆరబెట్టే స్టాండు, ఇది ఐరన్ చేసే స్టాండు, ఇంకా మొత్తం ఇవి కరెంట్ సామాన్లు, అన్ని సామాన్లు వాళ్ళవి. ఏం లేదు, వాళ్ళ మంచమే. నా సామాన్లు కూడా అక్కడ సూట్ కేసు కనిపిస్తుంది కదా, పక్కన ఆ సూట్ కేసు నాది. అంతేగాని ఇంకేం సామాన్ లేదు, మొత్తం వాళ్ళవే. ఆ రూమ్లో ఏసీ ఉంటుంది. ఇది ఒక కిటికీ, దానికి ఎండ ఎక్కువ వస్తుందని నేను అది మొత్తం కప్పేశానండి. ఇదేంటంటే బట్టలు ఆరిన తర్వాత ఫ్యాన్ వేసి ఆరబెట్టాలి బట్టలు. అప్పుడప్పటికి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఐరన్ కూడా చేసేయాలి సాయంత్రానికి. అందువల్ల ఈ ఫ్యాను. ఇదేంటంటే కుర్చీ ఒక ఇరిగిపోతే నా రూమ్లోనే మొత్తం అన్నిటి కూడా అసలు ఏం ఉండదు. ఇది ఒక కబోర్డ్ అండి. నాకు బట్టలు పెట్టుకోవడానికి చూసాక భయపడతారు, ఎందుకంటే నేను ఏమి ఇది చేయలేదు, అంటే రెడీ చేయలేదు, అలాగే చూపించేస్తున్నాను. ఇదేంటంటే నా సామాన్లు మొత్తం దీంట్లో ఉంటాయి. ఏమేమి సామాన్లు మొత్తం దీంట్లో ఉంటాయి చూసారు కదా. ఇదేంటే ఇది నా ఖురాన్ అండి, నేను చదివే ఖురాను. ఇది నా సామాన్లు మొత్తం, అంటే యూస్ చేసేది అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. అన్నీ ఖాళీ ఉన్నాయి. ఇవంటే జీలకర్ర నేను పొడి చేసుకుంటాను కదా, అన్నీ వేసుకొని జీలకర్ర, వాము అవన్నీ దీంట్లో పొడి అయిపోయింది, చేయాలి, చేసి పెట్టుకోవాలి. ఇదేంటంటే ఇది హెల్తీ జ్యూస్ అండి, పౌడర్. ఇది కలుపుకొని దీంట్లో తాగనాటిగా పెట్టుకుంటాను. ఇది ఒక క్రీము. అన్నీ ఉన్నాయి, కానీ ఇదేంటంటే మొత్తం ఇప్పుడు పైన చూసారు, ఇంకా భయపడిపోతారు మీరు. ఇది తీయాలంటే కూర్చొని తీయాలి, చూసారు కదా. అది నా హ్యాండ్ బ్యాగ్, చిన్నది హ్యాండ్ పెట్టుకునేది, అది మనీ పెట్టాడు. ఇదేంటంటే ఇక్కడ బట్టలు మొత్తం డోర్కి పెట్టేస్తానండి. నమాజ్ చదువుకునేది, బుర్ఖా, నేను చేంజ్ చేసుకో బట్టలు అలాగా. అదేంటంటే చిన్న అద్దం పైన చూసారా మొత్తం ఎలా ఉందో, మొత్తం వాళ్ళవే. ఇంకా వాళ్ళు బయటకి జర్నీ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా సామాన్లు తీసుకోవాలి, మొత్తం అవి దింపాలి. ఒక్కొక్కటి 100 కేజీలు ఉంటుందండి. మొత్తం లోడ్లో ఉంది మొత్తం, అంటే ఫుల్గా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ వీడియో చేస్తున్నది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మొన్న యుద్ధం వచ్చింది కదా, యుద్ధం వల్ల ఏంటంటే ఇవన్నీ క్రాకులు వచ్చేసాయి, చూసారా. ఈ క్రాకుల వల్ల ఏంటంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదండి. యుద్ధం వల్ల మొత్తం ఎఫెక్ట్ అయింది. ఈ బాంబుల వల్ల ఇల్లు, ఈ మధ్య కూడా కొంచెం భూకంపం కూడా అలా వచ్చింది కోవిడ్లో, కొంచెం ఇల్లు కదిలాయి. అందువల్ల ఏంటంటే కింద మొత్తం ఒక వీడియో పెట్టాను కదా, అంటే వీళ్ళు మగవాళ్ళు జెంట్స్ అక్కడ టీ తాగనాటికి మొత్తం అనేది. అప్పుడు ఏంటంటే ఒక రూమ్, చిన్న రూమ్, స్టోర్ రూమ్ అనేది రెడీ చేశారు మా సారు. ఇప్పుడు మొత్తం ఆడికి చేర్పించాలండి. ఇవన్నీ బియ్యం కూడా లోపలే ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు అన్నీ తీస్తున్నాను నేను. ఇది బియ్యం బస్తా, అవన్నీ కింద తీసుకుపోయి అక్కడ పెట్టాలి ఇప్పుడు నేను. ఇది 50 కేజీల బియ్యం బస్తా అండి. 50 కేజీల్లో ఒక 5 కేజీలు అలాగ ఫస్ట్ స్టోర్ రూమ్లో ఇచ్చేస్తారు. మా సార్ స్టోర్ రూమ్లో ఇచ్చేస్తారు. ఏంటో ఉపవాసం ఉంది కాబట్టి గొంతు పట్టేస్తుంది. పప్పు నా మంచం కిందే, ఆయిల్ నా మంచం కింద ఇంకా ఉండాలి. మొత్తం తీయాలి, అయితే తీయాలి. చూసారు కదా లోపల ఎంత ఉందో. చాలా డబ్బాలు కూడా ఉన్నాయి. చక్కెర దాంట్లో ఉన్నది, చక్కెర మొత్తం తీస్తాను. చూసి డబ్బాలు లోపల మంచం కింద ఎన్ని ఉన్నాయి చూడండి. దీనిలో అయితే మొత్తం కరెంట్ సామాన్లు అవన్నీ ఉంటాయండి. కరెంట్ అవన్నీ ఉంటాయి. అన్ని కరెంట్ సామాన్లు దీంట్లో. ఇవేంటంటే ఇవి రిపేర్ చేసేది, అంటే ఏమైనా రిపేర్ వస్తే అవన్నీ మొత్తం నా రూమ్లో ఇది కూడా. అన్నీ రిపేర్ చేసి అన్నీ దీంట్లోనే ఉంటాయండి మొత్తం సామాన్లు. మొత్తం మంచం కింద మొత్తం, ఎందుకంటే అదొకటి మళ్ళీ పాడైపోయిందండి. అది చూపిస్తా చూడండి. అక్కడ నుంచి అది ఆ సైడ్ ఏంటంటే
వాళ్ళు షింక్ ఉంది, చేతులు కడుక్కోవడానికి మొత్తం వాళ్ళ బెడ్రూమ్ డిష్ ఇది. అంటే ఇది చెక్క అండి, ఇది చెక్క మామూలు వుడ్ ఇది, గోడ కాదు వుడ్. దానివల్ల ఏంటంటే అది కూడా కొంచెం పాడైపోయి కింద వాటర్ అదొకటి ఈగలు అవన్నీ దోమలు మొత్తం వస్తున్నాయి. బోర్డు పెట్టాం కదా, ఆ బోర్డు కాడండి. ఏదో చిన్న ఇల్లు కాబట్టి నా రూమ్ చూపించండి. ఇదొక్కటే నాకు వచ్చానా, ఇక్కడ నమాజ్ చేసుకున్నానా, ఇదే నేను నమాజ్ చేసుకునే ప్లేస్. నేను కూర్చున్నాను కదా, ఇలాగే కూర్చొని ఇలాగే నమాజ్ చేసుకునే ప్లేస్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది నేను పడుకోవడానికి, ఇది నా బాత్రూమ్ డోర్ అండి. మొత్తం దీంట్లో బాత్రూమ్ డోర్. ఇవన్నీ ఇప్పుడు కిందకి నిన్న వీడియో పెట్టా కదా, అలాగే ఒక స్టోర్ రూమ్ అని ఉందండి, రెడీ చేశారు కొత్తగా. ఇప్పుడు మొత్తం చూపించేస్తాను రండి, నేను మొత్తం పెట్టుకునేది ఆడ సామాన్లు. ఇది వచ్చి చక్కెర అండి, ఇది చక్కెర. కింద 2 డబ్బాలు తెచ్చున్నారు పెద్దవి, బియ్యం వేయనాటికి చక్కెర వేయనాటికి. ఇక్కడ ఇవన్నీ తీసుకుపోయి దాంట్లో వేసేస్తాను నేను. ఇప్పుడు నేను అవసరానికి ఒక్కొక్కటి పెట్టుకుంటాను. పప్పు కొంచెం, ఇవి పాల పొడి అండి, అవసరానికి పెట్టుకుని కొరవన్నీ కింద స్టోర్ చేసేస్తా. దీంట్లో కూడా సామాన్లు ఉన్నాయి చూడండి, పొడులు ఇవన్నీ ఉన్నాయి. కావాల్సినవి పెట్టుకుంటే కొన్ని కింద స్టోర్ చేసేస్తా. చూసారు కదా అండి, మొత్తం ఇప్పుడు మొత్తం ఇది కింద తీసుకుపోతున్నాను. ఇప్పుడు కావాల్సింది వంటింట్లోకి నాకు ఏమేమి కావాలి మొత్తం నేను యూజ్ చేసుకుంటున్నానండి. అంటే తీసి పెట్టుకుంటున్నాను అక్కడ పెట్టేదాకాని. ఇప్పుడు దీంట్లో ఫుల్ చేసి పెట్టుకుంటాను. ఈ చక్కెర కూడా ఏంటంటే ఫుల్ చేసి పెడతాను. చూసారు కదా, కావాల్సింది నేను తీసి పెట్టుకున్నానండి. ఆయిల్ అవసరము, ఇది అవసరము, చక్కెర అవసరము ఇక్కడ కిచెన్లోకి. ఇప్పుడు నేను అవన్నీ కిందకి మొత్తం తీసుకుని పోయి అక్కడ స్టోర్ రూమ్లో నేను ఎలా పెడతాను, ఏమేమి వేస్తున్నాను, అక్కడ ఎలా మొత్తం సెట్ చేస్తాను అనేది ఇంకో వీడియో తీస్తానని. ఎందుకంటే ఇది లాంగ్ అయిపోతుంది, అందువల్ల స్టోర్ ఎక్కువైపోతుంది ఇక్కడ. అందువల్ల ఏంటంటే అక్కడ పంపించేస్తున్నాను స్టోర్ రూమ్లో అనేది. కింద కొత్తగా చేశారు కదా, ఎలా ఉందో నా ఛానల్, ఎలా ఉందో నా వీడియోలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా మాట్లాడుతున్నా ఏమనుకోబాకండి, ఎందుకంటే మా సార్ వాళ్ళు పనుకొని ఉన్నారు, అందువల్ల. ఇంకా గల్ఫ్ కంట్రీ మీకు తెలిసిందే కదా, ఇంకా కుదరదు నాకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, వాళ్ళు పనుకున్నప్పుడు ఇవ్వాలి. చూసేయండి ఎలా అయిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇది మొత్తం అయిన తర్వాత మళ్ళీ తెస్తారండి సారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.